2లో ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్ అనే సబ్జెక్ట్లో యూనిట్ నెంబర్ 4లో జిఎస్ ఘుర్రే గురించి చెప్పుకుందాం. మనం జిఎస్ ఘుర్రే అనే పేరు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ మనం గోవింద సదాశివ ఘుర్రే అనే పేరు అతని పేరు. మనం సబ్జెక్ట్ పరంగా ఇతను జిఎస్ ఘుర్రే అనే చెప్పి పిలుచుకుంటూ ఉంటాం అనమాట. ఈ ఘుర్రే మహాశయుడు గోవింద్ సదాశివ ఘుర్రే 1893 డిసెంబర్ 12వ తారీఖు నాడు పుట్టారు. ఈ ముంబైకి ఇది 200 కిలోమీటర్ల గల ఒక పట్టణంలో పుట్టారు. ఈ తర్వాత ఇతను 1984లో చచ్చిపోయారు. 91 సంవత్సరాలు నిరంతరము సామాజిక అభివృద్ధి కోసము అనేక రచనలు చేసి సామాజిక సాంస్కృతిక అభివృద్ధుల కోసం దాంట్లో ఉన్న లోటుపాట్లను అనేక రకాల విషయాలను మనకు విశదీకరించారు. మనం ఇంతకు ముందు లెసన్లో చెప్పుకున్నాం బాంబే స్కూల్ అండ్ లాక్నో స్కూల్. అండ్ బాంబే యూనివర్సిటీలో ఇతను సోషియాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి ఎంతో కాలం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశారు అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈ గోవింద్ సదాశివ ఘుర్రే ఈ బాంబేకి 200 కిలోమీటర్ల దూరంలో పుట్టారని చెప్పుకున్నాం కదా. మరాఠీ వీళ్ళ యొక్క మాతృభాష అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు చాలా ఉన్నత కుటుంబము, సదాచార కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇతను తాతగారి పేరే ఇతను పెట్టారనమాట. ఇతని తాతగారు ఇతను పుట్టిన సంవత్సరంలో చచ్చిపోవటం వల్ల అతని జ్ఞాపకార్థము ఇతనికి ఆ పేరు పెట్టారు. ఎలా? గోవింద సదాశివ ఘుర్రే అనే పేరు పెట్టారనమాట. వీళ్ళు ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇక్కడ మనం ఇంతకు ముందు కూడా కమల్ ముఖర్జీ, రాధా ముఖర్జీ గురించి చెప్పుకున్నాం. వారు కూడా సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ యొక్క గోవింద సదాశివ ఘుర్రే గౌరవుడుగా ఒక మరాఠీ సంపన్న సాంప్రదాయ కుటుంబానికి, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారుగా మనము ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మతపరమైన మరియు భక్తి పరమైన కుటుంబంగా వీళ్ళకి ఆ ప్రాంతంలో ఒక విపరీతమైన పేరు ఉండదన్నమాట. మతపరమైన అండ్ భక్తిపరమైన కుటుంబము, ఒక పద్ధతి సదాచారాలు ఆచరించే కుటుంబంగా ఆ ప్రాంతంలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైన పేరు కలిగి ఉన్నారని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇతను మాల్వానా పాఠశాలలో చేరారు. ఫ్రమ్ ది బిగినింగ్ లో ఇతను మరాఠీ ఈ యొక్క పద్ధతులతో పాఠశాల విద్యని అవలంబించారు. వీళ్ళ తాతగారు సంస్కృతంలో, అంటే ఇతని పేరే కదా సదాశివ, గోవింద సదాశివ ఘుర్రే గారు కూడా సంస్కృతంలో పెద్ద పాండిత్యాన్ని కలిగిన వారుగా మనం చెప్పుకోవాలి. ఎందుకు మనం వీళ్ళ యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటూ ఉంటామంటే, ప్రతి ఒక్క సామాజిక శాస్త్రవేత్త జీవిత చరిత్రను మనం తీసుకున్నట్లయితే వీళ్ళ పుట్టుక, పెరిగిన విధానము, వీళ్ళ యొక్క కుటుంబ నేపథ్యము, చదివిన పాఠశాలల వివరాలు మనం ఎందుకు చెప్పుకుంటూ ఉంటాం మళ్ళీ అన్నట్లయితే, వారి యొక్క ప్రవర్తన అంటే పునాది అనేది ఎక్కడ ఏర్పడింది, ఎటువంటి సామాజిక పద్ధతుల్లో వీళ్ళు పైకి వచ్చారు, ఎటువంటి కృషి చేశారు, విద్యాభ్యాసం ఎక్కడెక్కడ చేశారు అనేది చెప్పుకున్నట్లయితే వీళ్ళతో పరిచయం ఉన్న ఇతర సామాజిక శాస్త్రవేత్తల యొక్క మనోభావాలు కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటాయి కదా. వాళ్ళు ఎవరి వల్ల ప్రేరణ కలిగారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళ యొక్క జీవిత చరిత్రని తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అతని మాతృభాష మరాఠీ అన్నమాట. అయినా కూడా ఇతని తాతగారికి సంస్కృత పాండిత్యంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నమాట. ఇతని యొక్క తాతగారి అనుగుణంగా ఇతని సంస్కృతం మీద కూడా ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించి ప్రాచుర్యాన్ని కూడా ముందు రోజుల్లో చిన్నతనం నుంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత ఘుర్రే లోతైన ప్రభావాన్ని, అంటే ఈ యొక్క భక్తి అండ్ సంస్కృత పాండిత్యము అభ్యాసం అనేది ఇతని యొక్క చైల్డ్హుడ్లో, అంటే బాల్యంలో ఒక లోతైన ప్రభావాన్ని ఏర్పరిచాయనేది చెప్పుకుంటాం. తర్వాత వీళ్ళ యొక్క మదర్ యొక్క ఇష్టాపూర్వకంగా ఇతను పంజాబ్లో ఇంగ్లీష్ మీడియంలో తర్వాత చదువుకున్నారనమాట. వాళ్ళ అన్నయ్య కూడా పంజాబ్లో చదువుకున్నారు. ఇతను కూడా అదే స్కూల్ అండ్ కాలేజెస్లో చేరి ఇంగ్లీష్ మీడియంలో బిఏ ప్రావీణ్యత సంపాదించుకున్నారు అనేది మనకు చెప్పుకోవాలన్నమాట. ఇతను సాంప్రదాయాలకి ఎంత అంటే ఇట్లా సాంప్రదాయ కుటుంబము, బ్రాహ్మణ కుటుంబం అని చెప్పుకున్నాం కదా. అందుకని ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ హి వాస్ ద వెరీ ఇంపార్టెన్స్ టు ద ఈ సాంప్రదాయ పద్ధతుల మీద ఎంతో లోతైన పరిశోధన పద్ధతులు కావించారని చెప్పుకున్నాం. అతను సంస్కృత భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారు. తర్వాత కళాశాలలో మొదటి స్థానాన్ని ఫస్ట్ ర్యాంక్ సంపాదించారు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ అన్ని కళాశాలల్లో ఇతను మొదటి స్థానాన్ని సంపాదించుకొని విద్య మీద తన యొక్క పట్టుని సాధించుకుంటూ ముందుకు వెళ్ళారని చెప్పుకుంటూ ఉంటాం. ఘుర్రే తన
కళాశాలలో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత యూనివర్సిటీలో 4వ స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే విద్యాపరంగా ఇతను చాలా విజ్ఞానవంతుడనేది మనకి ఈ యొక్క సూచనల మీద తెలుస్తూ ఉన్నాయనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత 1916లో జిఎస్ గుర్రే తన బిఏ పూర్తి చేసుకొని మొదటి స్థానం సంపాదించుకొని తర్వాత చిన్న వయసులోనే ఇతనికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళకి ఇళ్ళ సంప్రదాయం ప్రకారం భార్య పేరు మారుతూ ఉంటుంది అనమాట. కానీ ఇతను దానికి ఒప్పుకోకుండా భార్య యొక్క మొదటి పేరు ఏది ఉన్నదో అదే విధానాన్ని ఇతను కొనసాగించారనేది మనం చెప్పుకున్నాం. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఇతను ఒక సాంప్రదాయ పద్ధతుల్ని దాంట్లో ఉన్న లోపాలను సవరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత అతను బాంబే స్కూల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సోషియాలజీలో ఉన్నారు అని చెప్పుకున్న తర్వాత అతని తర్వాత సోషియాలజీలో చదువుల కోసం విదేశాలకు వెళ్ళి స్కాలర్షిప్ పొంది ఇతను అనేక రకాల అంటే అక్కడే పిహెచ్డి కంప్లీట్ చేశారు అనేది అనమాట. బాంబే విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్షిప్ పొంది విదేశాలకు వెళ్ళి పిహెచ్డి అనేది కంప్లీట్ చేశారు. ఇంగ్లాండ్లో సోషియాలజీలో పిహెచ్డి కంప్లీట్ చేశారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత సామాజిక శాస్త్రంలో అనేక రకాల పరిశోధనలు చేశారు. అనేక రకాల పరిశోధనా పత్రాలని పరిశోధనా గ్రంథాలని ఇతను సమర్పించారనే చెప్పుకుంటాం. సోషియాలజీకి ఇతను చేసిన సేవలు ఎనలేనివి. అన్ని రకాల సోషియాలజీలో అన్ని రకాల యొక్క సంబంధాల మీద ఇతను అనేక రకాల పరిశోధనలు చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారని చెప్తుంటాం. జిఎస్ గుర్రే బాంబే విశ్వవిద్యాలయంలో లీడర్గా మరియు సోషియాలజీ విభాగానికి అధిపతిగా చేరి 10 ఏళ్ల తర్వాత 1934లో సోషియాలజీ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. తర్వాత 1934లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఆంథ్రోపాలజికల్ విభాగానికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారనమాట. అదే సంవత్సరం అతను రాయల్ ఏషియాటిక్ సొసైటీ యొక్క మేనేజింగ్ కమిటీ ద్వారా నామినీగా ఎంపికయ్యారనేది చెప్పుకున్నాం. అంటే ఇది చేసిన కృషి అనేది సోషియాలజీ పరంగా ఎంతో ఉన్నదనేది మనకి ఈ విషయాల వల్ల తెలుస్తూ ఉన్నదనేది చెప్పుకున్నాం. తర్వాత ఇతను అనేక రకాల గ్రంథాలు సోషియలాజికల్ గా రాశారు. ఏంటంటే ఇక్కడ భారతీయ సాధువులు అనే గ్రంథాలు రాశారు. వాళ్ళ యొక్క జీవిత వైచిత్రం ఏ విధంగా ఉంటుంది, ఆహార నియమాలు ఏ విధంగా ఉంటాయి, డ్రెస్సింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మానసిక పరిపక్వత మీద సామాజిక అభివృద్ధికి వాళ్ళు ఏ విధంగా దోహదం చేశారనేది ఈ యొక్క భారతీయ సాధువులు అనే గ్రంథం మీద తెలియపరిచారు. ఇండో యూరోపియన్ సంస్కృతిలో మరియు కుటుంబము మరియు బంధుత్వము గురించి కూడా అనేక బుక్స్ రాశారని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. గాడ్స్ అండ్ మెన్ అనే గ్రంథాన్ని రాశారు. రూరల్ కమ్యూనిటీ అనాటమీ అనే గ్రంథాన్ని రాశారు. షెడ్యూల్ తెగల మీద అనేక రకాల పరిశోధనలు చేసి ప్రత్యేకమైన గ్రంథాలను ఇతను ఆవిష్కరించారు. భారతీయ కులము మరియు జాతి అనేది ఒక గ్రంథం రాశారు. తర్వాత భారతీయ నాట్యము మరియు వారి దుస్తులు దాని మీద ఒక గ్రంథం రాశారు. నగరాలు మరియు నాగరికత మీద ఒక ప్రముఖ గ్రంథాన్ని వెలువరించారు. తర్వాత ఇండియన్ ట్రెడిషన్ లో భారతీయ దుస్తులు ఆచారాల మీద అనేక గ్రంథాలు రాశారు అనేది మనకి ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ యొక్క గుర్రే అనేక సామాజిక విషయాల మీద అనేక గ్రంథాలు రాశారని మనం చెప్పుకున్నాం కదా. దాని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క వివరంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రాచీన కాలంలో అతను గ్రామంలో చాలా చక్కగా ఆర్థిక సామాజిక నిర్మాణము లేదని గ్రహించి దాని మీద అనేక పరిశోధనలు చేసి ప్రాచీన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకని అవి అనుకూలంగా సామాజిక అనుకూలంగా లేకుండా పోయి దాంట్లో ఎటువంటి చేర్పులు మార్పులు చేశారనేది ఈ మహాశయుడు చెప్పాడు. సామాజిక శాస్త్రంలో మళ్ళీ ఆవరణ శాస్త్రంలో ఈ యొక్క ప్రాచీన కళలు దృక్పథాలతో ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల మీద గుర్రే అనేక రకాల పరిశోధన గ్రంథాలు వేసి అనేక రకాల పరిశోధనలు చేసి సమాజానికి నూతన అవగాహన ఏర్పరిచారనేది మనం చెప్పుకోక తప్పదు. మొదట తన తీసుకున్నట్లయితే భారతదేశంలోని మత విశ్వాసాల మీద ఇతను అనేక రకాల నిశ్చితమైన పరిశోధనలు చేశారు. ఎందుకంటే ఇతను ఒక మరాఠీ కుటుంబము ప్రాచీన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారని చెప్పుకున్నాం కదా. సంస్కృతి మీద పరిశోధన అంటే అనేక పట్టు ఉండి ప్రావీణ్యత సంతరించుకోవటం వల్ల అనేక ప్రాచీన గ్రంథాలను కూలంకషంగా పరిశోధించి మత విశ్వాసాల మీద ఒక ప్రముఖ గ్రంథాన్ని ఇతను మనకి తెలియపరిచారని చెప్పుకుంటాం. పురాతన భారతదేశంలో ఈజిప్టు మరియు బాబిలోనియాలోని మతపరమైన దేవాలయాల చుట్టూ కేంద్రీకృతమైతే ఉన్నదనేది, అంటే మత విశ్వాసాలన్నీ కూడా ఈ దేవాలయాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి అనేది తన యొక్క పరిశోధనా పద్ధతుల్లో తెలుసుకున్నారనమాట. భారతదేశంలో భిన్న జాతులు సమూహాలు ఈ దేవతల చుట్టూ ఒక మతపరమైన సముదాయంగా
విలీనం చేయబడ్డాయనేది తన యొక్క పరిశోధన పత్రాల్లో తెలియపరిచారు. ఆరాధన వ్యాప్తిని తరచూ రాజకీయ లేదా ప్రజా పరిశోధన ఆధారంగా మళ్ళీ జాతీయవాదుల కృషి వల్ల మహారాష్ట్రలో గణేష ఉత్సవాలు ఎలా డెవలప్ అయినాయి అనేది ఇక్కడ మత విశ్వాసాల యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచారు. మరియు బెంగాల్లోని బొంబాయిలో మహారాష్ట్రలోని గణేష్ ఉత్సవం మరియు బెంగాల్లో దుర్గా ఉత్సవాలు ప్రజాదరణ పొందాయనేది ఈ యొక్క మత విశ్వాసాలకి ప్రముఖ పాత్ర ఉందని భారతదేశంలో అనేది తెలియపరిచారు. తిలక్, బిపిన్ చంద్రపాల్ 21వ శతాబ్దం ప్రారంభంలో ఈ పండుగలలో కొన్ని రాజకీయ ప్రాధాన్యతలు కూడా సంతరించుకున్నాయని చెప్పారు. అండ్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ వీళ్ళు ఎలా ఈ యొక్క దుర్గాష్టమి గణేష్ ఉత్సవాలను ఎలా ముందుకు తీసుకువెళ్ళారనేది ఈ భారతదేశంలో ఉన్న సామాజిక వ్యవస్థలో మత విశ్వాసాలు ఎటువంటి ప్రాముఖ్యత ఉన్నాయనేది, ఇవి ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందాయి అనేది మత విశ్వాసాలు ప్రముఖ పాత్ర వహించాయని చెప్తున్నారు. తర్వాత అప్పుడు అంటే ఆ కాలంలో మత విశ్వాసాలతో పాటు రాజకీయ ప్రాధాన్యత కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు దుర్గా ఉత్సవాలలో కొద్దిగా రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నది అనేది చెప్తున్నాం. ఎందుకని అప్పుడు యొక్క స్వాతంత్ర సమరం జరుగుతూ ఉన్నది. దాంతో అంటే మత విశ్వాసాలతో పాటు రాజకీయ ప్రోద్బలం కూడా అంటే రాజకీయ పద్ధతులు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయనేది చెప్తున్నారు. తర్వాత భారతీయ సంప్రదాయాల్లో సాధువుల పాత్ర గురించి వీళ్ళు చక్కగా విశదీకరించారనమాట. అంటే మత విశ్వాసాలకి మనకి హిందూ దేశంలో భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిన విషయమే. అందులో అంటే ఈ మత విశ్వాసాలను పెంపొందించడంలో ఈ యొక్క సాధువుల పాత్ర మీద ఇతని యొక్క ఎన్నో పరిశోధనలు చేసి అనేక నూతన విషయాలని సామాజిక పరంగా మనకు అందించారనేది చెప్పుకోక తప్పదనమాట. భారతీయ సాధువులలో 1953లో భారతదేశంలో పరిత్యాగం యొక్క విరుద్ధమైన స్వభావాన్ని పరిశీలించారు గుర్రే గారు. తర్వాత ఇక్కడ కుల నియమాలు, సామాజిక సంప్రదాయాలు, ఈ యొక్క మాక్ అంత్యక్రియలు, తర్వాత పునర్జన్మ, చనిపోయిన తర్వాత పునర్జన్మ అనేది ప్రముఖ పాత్ర, సంస్కర్త అయిన శంకరుడు 8వ శతాబ్దంలో శంకరుడు యొక్క పాత్ర, తర్వాత రమణ్ మహర్షి వీళ్ళ యొక్క పాత్రలు, వివేకానందుడు అంటే ఈ యొక్క భారతీయ సంప్రదాయంలో ఈ యొక్క సాధువుల పాత్రలకు తీసుకున్నట్లయితే దాని యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వాడి యొక్క మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి, ఒక భారతీయ సంప్రదాయ ఆచార సాంప్రదాయ పద్ధతులను ఎలా ఇంప్లిమెంట్ చేశారు సమాజంలో అనేది తీసుకున్నట్లయితే సాధువులు ప్రముఖ పాత్ర వహించారనేది తను చెప్పారు. దాంతోపాటు ఆదిశంకరాచార్యుడు ఒక సాధువుగా తను పేర్కొన్నారనమాట. తర్వాత రమణ మహర్షి, తర్వాత వివేకానందుడు వీళ్ళందరూ కూడా భారతీయ సాంప్రదాయాలని సాధువుల పాత్ర ద్వారా అంటే వాళ్ళ ప్రవచనాల ద్వారా సమాజంలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు, సామాజిక చైతన్యాన్ని సాంప్రదాయ పద్ధతుల్ని ఎక్కడ అంటే నిలబెట్టడానికి పునాదులు వేయడానికి వీళ్ళు ఏ విధంగా కృషి చేశారు అనేది ఈ యొక్క సాధువుల భారతీయ సాధువులు అనే ఒక గ్రంథంలో చాలా చక్కగా మనకు తెలియపరిచారనేది చెప్పుకోవచ్చు. భారతదేశంలో సన్యాసులు సంస్థలైన సన్యాసుల యొక్క సంస్థలైన బౌద్ధ మతము, జైన మతము వీటి యొక్క పాత్రల గురించి కూడా ఈ సాధువుల పాత్రల్లో అనే గ్రంథంలో వివరించారు. బౌద్ధ మతాన్ని తీసుకున్నట్లయితే బుద్ధుడు, జైన మతాన్ని తీసుకున్నట్లయితే మహావీరుడు వీళ్ళ యొక్క పాత్రలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ దాని బౌద్ధ మతంలోనూ జైన మతంలోనూ అందరూ కూడా సన్యాసులే కదా, ప్రముఖ సన్యాసులు ఎలా సామాజిక చైతన్యాన్ని కలిగించారనే దృక్పథాన్ని మనము ఈ యొక్క మతపరమైన పద్ధతుల్లో ఈ సాధువుల పాత్రల ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత భారతీయ త్యజిక్కులు మతపరమైన వివాదాల మధ్యవర్తులుగా వ్యవహరించారు. అంటే ఈ సన్యాసులు భారతదేశంలో ఈ యొక్క సామాజిక పద్ధతుల్లో ఒక మధ్యవర్తుల్లాగా వ్యవహరించి అనేక రకాల సమస్యలని వీళ్ళు పరిష్కరించారనేది చెప్పుకోవచ్చు. అంటే సాధువుల యొక్క పాత్ర అనేది ఎంత గొప్పగా ఉన్నది పురాతన కాలంలో. అంటే జైన మతంలో కానీ బౌద్ధ మతంలో కానీ సాధువుల యొక్క అంటే పెద్ద మనుషులుగా ఉండి మత పెద్దలుగా ఉండి అనేక రకాల సమస్యలని వీళ్ళు పరిష్కరిస్తూ సమాజ అభివృద్ధి కోసము, సమాజ చైతన్యం కోసము ఎంతో ముందుకు వెళ్ళారనేది దాని యొక్క సాధువుల యొక్క గ్రంథంలో చెప్పారు. భారతీయ సాధువుల గ్రంథంలో విశదీకరించారనమాట. తర్వాత త్యజించడం అనేది హిందూ సమాజంలో నిర్మాణాత్మక శక్తిగా ఉండేది అనే చెప్పారు. ఏం త్యజించాలి మనము అంటే కోరికలను త్యజించినట్లయితే సామాజిక పరంగా మన యొక్క కోరికలను త్యజించినట్లయితే సామాజిక అభివృద్ధికి నిర్మత్తులుగా అంటే ఇక్కడ ప్రశాంతంగా పవిత్రతతో కూడా సమాజ అభివృద్ధికి మనం దోహదం చేయడానికి వీలు పడుతుంది అనమాట. అందులో యొక్క సాధువుల పాత్ర వాళ్ళు ఐహిక చింతనలన్నింటినీ వదులుకుంటారు. సంసారాన్ని, కుటుంబాన్ని,
జీవిత బంధాలన్నీ వదులుకొని నిరంతరము సామాజిక చైతన్యవంతమైన ప్రవచనాల ద్వారా సమాజానికి చైతన్యం కలిగిస్తారనేది ఈ యొక్క భారతీయ సాధువులు అనే గ్రంథంలో అనేక రకాల విషయాలు మనకు తెలియపరిచారు. ఇక్కడికి తీసుకున్నట్లయితే బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ నవల మఠ ఆనంద్ మఠ్ శైవ సన్యాసుల జీవిత విధానాన్ని ఇక్కడ బిపిన్ చంద్ర ఇక్కడ మన బంకిం చంద్ర చటర్జీ అనేవారు బెంగాలీ నవల ఆనందమఠం అనే గ్రంథం అనేది యొక్క సాధువుల చరిత్ర జీవిత విధానాన్ని వాళ్ళ యొక్క జీవిత ప్రక్రియ పద్ధతుల్ని సామాజిక అభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది అనేది మనకి ఈ యొక్క ఆనందమఠ గ్రంథం వల్ల మనకి తెలియపరిచారనేది మనకి తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క గుర్రే కూడా బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠము ఆనందమఠ్ అనే నవల ద్వారా అనేక ఇన్స్పిరేషన్ పొంది సాధువుల యొక్క పాత్ర సమాజ అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తుంది అనేది తెలుసుకున్నారనమాట. దృఢ నిబద్ధతతో వెల్లడించారు. కుంభమేళ మన కుంభమేళాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ కులమత రహితంగా అనేక ప్రాంతాల నుంచి అనేక మంది సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొని సామాజిక సంప్రదాయాల పద్ధతుల్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటుతూ ఉన్నాయి. ఈ కుంభమేళా ప్రక్రియ అనేది ఇప్పటికి కూడా నిరంతరమే ఎంతో గొప్పగా జరుగుతూ ఉన్నది. అంటే మన యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని ప్రపంచవ్యాప్తంగా సామాజిక అభివృద్ధికి సాంప్రదాయ పద్ధతులకి మత ఆచారాలకి పెట్ట వేసింది అనేది చెప్పుకోవచ్చు. ఇందుట్లో మనం ఈ సన్యాసులను తీసుకున్నట్లే వివేకానందుడు, దయానంద సరస్వతి మరియు అరబిందో వీళ్ళని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వివేకానందుడు, అరబిందో మళ్ళీ దయానంద సరస్వతి ఎంత సామాజిక అభివృద్ధి కోసం దోహదం చేశారు. అంటే వీళ్ళు ఒక సన్యాసులుగానే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. వీళ్ళందరూ కూడా సామాజిక అభివృద్ధికి సాంప్రదాయ పద్ధతులకి ఎంతో దోహదం చేసి హిందూ యొక్క సామాజిక స్థితిగతులను ముందుకు తీసుకువెళ్ళారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ భారతీయ సాధువులు అనే గ్రంథంలో ఈ గుర్రే అనేక రకాల మతపరమైన, సామాజికపరమైన, ప్రవచనపరమైన అనేక విషయాల్ని వెలుగెత్తి చాటి ఒక సాంప్రదాయ పద్ధతులు మన పురాతన కాలం నుంచి ఎలా ఉన్నాయి అనేవి సామాజిక పరంగా మనకు తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారతీయ కళలు మరియు వారసత్వాన్ని మనం ఎలా పులిపుచ్చుకుంటున్నాము అనేది కూడా గుర్రే చాలా చక్కగా వివరించారని మనం చెప్పుకోవచ్చు. భారతీయ కళల మీద ఇతనికి ఎంతో ఆసక్తి ఉందన్నమాట. అనేక రకాల దేవాలయాలను సందర్శించారు. భారతీయ కళల వల్ల సామాజిక సంప్రదాయాన్ని ఎలా గౌరవించాలనేది మనకు తెలియపరిచారు. జైన హిందూ దేవాలయాలని, బౌద్ధ కళాఖండాలని నిరంతరము పరిశోధించారు. జైన మతము, హిందూ దేవాలయము, బౌద్ధ దేవాలయాలని తను ఎక్కువ కాలం అక్కడ స్పెండ్ చేసి ఆ కళాకృతుల వల్ల సామాజిక అభివృద్ధి పద్ధతులను వీళ్ళు ఎలా తెలియపరిచారు సామాజికంగా అనేది మనం ఈ గుర్రే రచనల ద్వారా తెలుసుకోవచ్చు. భారతీయ కళలు మరియు వాస్తుశిల్పము ప్రముఖ పాత్ర వహించింది. సాంప్రదాయాలకి భారతీయ సంస్కృతిని ఎంతో మందికి తెలియపరిచింది ప్రపంచవ్యాప్తంగా అనేది హిందూ, జైన మరియు బౌద్ధ కళాత్మక స్మారక చిహ్నాలు ఉదాహరణగా పేర్కొన్నారన్నమాట. తర్వాత ఇతిహాసాలు, పురాణాలు, ప్రసిద్ధ ఇతివృత్తాలని ఈ యొక్క దేవాలయాలు మనకు అందిస్తూ ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత ముస్లిం కళలు అంటే పర్షియన్ లేదా ఇతర అరబిక్ మరియు ఈ నేలలో మూలాలు లేవు. ఇక్కడ ముస్లిం యొక్క మనము మసీదులను కానీ చారిత్రాత్మక స్థలాలను కానీ మనం పరిశీలించినట్లయితే ఎక్కువ ముస్లిం కళలు పర్షియన్ కళలను అనుకరించాయనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ ఇతనేం చెప్తాడు, ఈ యొక్క ముస్లిం కళలు పర్షియన్ అరబిక్ మూలాలు అనేవి ఎక్కడ గోచరించవు. దీంట్లో కూడా మన హిందూ యొక్క తాత్విక చింతన పద్ధతులని ఈ యొక్క దేవాలయాల్లో మనం చూడవచ్చు అనేది తను చెప్పారనమాట. పరిశోధన పరంగా నిరూపించారు. తర్వాత ముస్లిం భవనాల్లో హిందూ అంశాలు అలంకారప్రాయంగా ఉంటాయనేది ఇక్కడ చెప్పారనమాట. ముస్లిం పాలకులు రాజస్థాన్ పై రాజకీయ నియంత్రణ ఉన్నప్పటికీ రాజపుత్ వాస్తుశిల్పము హిందూ ఆదర్శాలకు తన నిబద్ధతను నిలుపుకున్నదనేది ఎగ్జాంపుల్ గా ఇచ్చారనమాట. బౌద్ధ మరియు జైన కళాత్మక రచనలు, వాస్తుశిల్పము మరియు శిల్పము యుగ యుగాలుగా వేషధారణలో వైవిధ్యాలని గుర్రే వివరించారనేది మనకి తెలిసిన విషయమే అనమాట. ఈ విధంగా ఇతను భారతీయ కళలో వాస్తు శిల్పం అనేది ఇంకా మన సాంప్రదాయ పద్ధతుల్ని ఎలా తెలియపరిచారు అనేది దేవాలయాలన్నీ ప్రముఖంగా తీసుకొని అనేక పరిశోధనలు చేసి ముస్లిం మసీదులని, హిందూ దేవాలయాల మీద అనేక పరిశోధన పత్రాలని తెలియపరిచి వాటి యొక్క శిల్పకళా నైపుణ్యంతో పాటు సాంప్రదాయ పద్ధతులని సామాజికంగా ఎలా వాడుకుంటున్నారు, ఎలా తెలియపరుస్తున్నారు అనేది మనకు తెలిసిన విషయమే.
తర్వాత రాధాకమల్ ముఖర్జీ ముందుగా గుర్తించినట్లుగా భారతీయ కళలపై ఇతను కూడా అనేక రకాల గ్రంథాలు రాశారనమాట. విలువలు, ప్రమాణాలు మరియు ఆదర్శాల వాహనంగా ముఖర్జీ దీన్ని చూశారు, అంటే ఈ యొక్క కళలను చూశారు. కానీ ఇక్కడ తను ఏం చేశారంటే, గుర్రే ఏం చేశారంటే, రాజపుత్ వాస్తుశిల్పము, హిందూ విశ్వాసాలు తన స్వంత విధిలో గుర్రే నొక్కి వక్కాణించారనేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముస్లిం అధిపతులతో వారి నిరంతర యుద్ధాలు ఉన్నప్పటికీ వారు తమ తమ వనరులను కళలను పోషించడానికి ఉపయోగించారనేది గుర్రే మహాశయుడు తన యొక్క వాస్తు శిల్పము, కళల మీద పరిశోధన పద్ధతుల్లో అనేక విషయాలు తెలియపరిచారనేది మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఇతర గ్రంథాలలో కులాల మధ్య శ్రేణిగా అధిపతిగా బ్రాహ్మణులు ఎలా చేశారు అనేది చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మనకి చూడండి, కులాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఈ యొక్క పద్ధతుల్లో వచ్చేటప్పటికి బ్రాహ్మణులు అంటే మనకు వర్ణ వ్యవస్థను ఏం చెప్పుకుంటూ ఉన్నాము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ కులాల మధ్య శ్రేణి మధ్య అధిపతిగా ఎవరున్నారు అంటే ఇప్పుడు బ్రాహ్మణులు మనం ప్రముఖంగా పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ బ్రాహ్మణులు ఏ విధంగా ఈ యొక్క వర్ణ వ్యవస్థలో ఒక రూలింగ్ చేశారనేది గుర్రే అనేక రకాల కోణాల్లో పరిశోధించి చెప్పారు. ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మనం తీసుకున్నట్లయితే ఆచార వ్యవహారాలు, ఆహార పద్ధతులు, దుస్తులు, వృత్తులు అనే ప్రముఖ పాత్ర వహించాయి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ వర్ణ వ్యవస్థను ఏం చేస్తున్నాము, బ్రాహ్మణుల్ని ప్రముఖ పాత్ర వహిస్తున్నాం, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు. వీళ్ళకి ఆహార వ్యవహారాలు, వస్త్రధారణ మరియు వృత్తులు కూడా మనం ఇక్కడ ఏర్పరచాలన్నమాట. ఎవరు ఏ వృత్తి చేసి జీవిత విధానాన్ని చేయాలి, తర్వాత ఎవరు ఏ విధంగా వివాహ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళాలనేది చెప్పుకోవచ్చు. మనం బ్రాహ్మణులే కులాల మధ్యలో అధిపతిగా ఉన్నారనేది గుర్రే కూడా గుర్తించారనమాట. వీరు యొక్క సామాజిక వ్యవస్థను మొత్తం కూడా శాసించారనే దృక్పథాన్ని తను చెప్పారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అంటరానితనం అంటే నిమ్న కులాలని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దళితులు అని చెప్పుకుంటూ ఉన్నాము. ఈ దళితులని ఎక్కడ పవిత్ర కార్యాల్లో రాకుండా, పవిత్రమైన దేవాలయాల్లో ప్రవేశం లేకుండా ఉండటానికి మెయిన్ కారణం అప్పుడు సామాజిక సాంప్రదాయ పద్ధతులని చెప్తూ ఉంటాము. బ్రాహ్మణులు అధిపతులుగా ఉండి ఎవరు ఏ విధమైన జీవిత విధానాన్ని ఎలా గడపాలి అనేది శాసించారు. అదే కొన్ని వందల సంవత్సరాల వరకు నడుచుకుంటూ వచ్చింది అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క అట్టడుగు వర్గం వాళ్ళు ఈ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యం వల్ల అనేక రకాల ఇబ్బందులు గురయ్యారు. తర్వాత బానిస వ్యవస్థకి అలవాటు పడిపోయారు. తర్వాత కొన్ని పనులకే వాడు పరిమితం చేశారు అనేది దీనివల్ల గుర్రే యొక్క పరిశోధన పత్రాల వల్ల మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇక్కడ వివాహ పరిమితి మీద కూడా గుర్రే అనేక విషయాలు చెప్పారు. కుల సమూహాలు ఎండోగమి సూత్రాన్ని అనుసరిస్తూ ఉంటాయి. అంటే కుల సంఘాలు తమ సొంత గ్రూపులోనే పెళ్లి చేసుకోవాలనేది చెప్తూ ఉంటారు. పెళ్లి చేసుకుంటుంది అంటే కుల సంఘాలు వెలుపల తీవ్రమైనగా ఇతను ఖండించారన్నట్టు. వివాహ పరిమితి కూడా ఏ విధంగా ఉండాలనేది ఏర్పడుతుంది. తమ సొంత కులంలో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. అంతర్వివాహ సమూహం అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ అంతర్వివాహ సమూహంలో ఉండటం వల్ల బాహ్య వివాహాలను నిషేధించి సామాజిక సాంప్రదాయాలను కాపాడారు అనే దృక్పథాన్ని ఈ యొక్క బ్రాహ్మణులు అధిపతిగా సామాజిక ఈ యొక్క కంట్రోలింగ్ అంటే సామాజిక నియంత్రణ చేశారు అనేది చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇండో యూరోపియన్ సంస్కృతులతో బంధుత్వం గురించి తులనాత్మక అధ్యయనం చేశారు గుర్రే మహాశయుడు. అనేక రకాల పద్ధతులు అవలంబించారు. గోత్రము మరియు చరణాలు, ఇండో యూరోపియన్ భాషల బంధుత్వము, వర్గాలు, ఇవి ప్రజల యొక్క ర్యాంకు మరియు స్థితిని క్రమబద్ధీకరించాయని చెప్తూ వచ్చారనమాట. ఈ వర్గాలు గతంలో ఋషుల పేర్ల నుంచి ఉద్భవించాయి. అంటే గోత్రము మరియు చరణాలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఋషుల పేర్ల నుంచి ఉద్భవించాయి. ఈ ఋషుల గోత్రము మరియు చరణాల యొక్క నిజమైన లేదా పేరు లేని స్థాపకులు మనము అనుసరిస్తూ వచ్చామని చెప్పారు. భారత సంతతి ఎల్లప్పుడూ రక్త సంబంధంతో గుర్తించబడలేదు. తర్వాత వంశాలు తరచూ గతంలోని ఋషులు నుండి వచ్చి ఆధ్యాత్మిక సంతతిపై ఆధారపడి ఉంటాయనేది చెప్పారనమాట. బంధుత్వానికి వెలుపల మనము గురు శిష్య సంబంధాన్ని గమనించవచ్చు అనేది చెప్పారు. గోత్రము మరియు చరణాలను తీసుకున్నట్లయితే ఒక ఋషుల యొక్క పూర్వ నామధేయాల మీదే మనం ఆధారపడుతూ ముందుకు వెళ్ళామనేది తను ఎక్కువగా చెప్పారనేది మనకి యొక్క గోత్రము యొక్క చరణాల మీద గుర్రే యొక్క అభిప్రాయాన్ని మనం చెప్పుకున్నాం. గుర్రే తన జీవితం అంతా పచ్చదనంతో పాటు పట్టణ జీవితంలోని ప్రయోజనాలని
ఈ యొక్క పట్టణ జీవిత విధానాలని ఇతను ఎక్కువగా అనేక రకాల అంశాల మీద తను చెప్పారని చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత మనం గ్రామీణ ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా మార్కెట్ వ్యవస్థ లేకపోవటం వల్ల ఒక పెద్ద గ్రామంలో ఒక మార్కెట్ వ్యవస్థ స్థాపించుకొని దాని ద్వారా తన యొక్క మిగులు సంపదని అమ్ముతూ ఉండేవారు అనేది గుర్రె మావాసాయుడు చెప్పాడు. అంటే పట్టణీకరణకి పట్టణాల అభివృద్ధి చెందడానికి ఇది ఒక ప్రథమ కారణంగా చెప్పారు. అంటే చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా తన మిగులు ఉత్పత్తులని లేకపోతే ఉత్పత్తి చేసిన వస్తువులని ఒక పెద్ద గ్రామాన్ని తీసుకొని అక్కడ ఒక మార్కెట్ వ్యవస్థని స్థాపించుకున్నారు. ఆ మార్కెట్ వ్యవస్థ ద్వారా తమ మిగులు ఉత్పత్తులని లేకపోతే ఉత్పత్తి చేసిన వస్తువుల్ని అమ్ముతూ వచ్చేవాళ్ళు. తర్వాత ఇది పట్టణాలు అంటే ఈ యొక్క మార్కెటింగ్ విధానమే తర్వాత ముందు రోజుల్లో పట్టణ వ్యవస్థగా ఏర్పాటు చెందింది అనేది చెప్తూ ఉంటారు. పట్టణ వ్యవస్థ ఏర్పాటు చెందిన తర్వాత ఏంటి కుల వృత్తులు కొద్ది కొద్దిగా దిగజారుతూ వచ్చినాయి. పట్టణంలో పట్టణీకరణ పట్టణాలు ఏర్పడిన తర్వాత గ్రామ ప్రజలకి ఏ అవసరాలు తీర్చాలి, ఏ విధమైన ఉత్పత్తులు అవసరం అవుతాయి అనే దృక్పథంతో పట్టణంలో పారిశ్రామికీకరణ నిదానంగా పెరిగి ఆ తర్వాత గ్రామ ప్రాంతంలోని ప్రజలకు కావాల్సిన ఉత్పత్తులన్నీ కూడా పట్టణంలో జరుగుతూ ఉండే అనేది తన యొక్క పరిశోధన పత్రాల్లో జరుపుతూ ఉండే మనకు తెలియపరిచారు. అంటే అప్పుడు గ్రామ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉన్నది, కుల వృత్తులు తగ్గుతూ వస్తూ ఉన్నాయి, ఉత్పత్తి విధానాల్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి అనేది గుర్రే తన పరిశోధన పద్ధతుల్లో ఏర్పరిచారు. పట్టణీకరణ పట్టణాలు ఏర్పడటం వల్ల గ్రామ ప్రాంతంలో కావాల్సిన వస్తువులన్నీ పట్టణంలో తయారయ్యి పట్టణం నుంచి గ్రామ ప్రాంతంలోకి మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పడ్డాయి అనేది చెప్పారు. ఈ యొక్క గ్రామీణ పట్టణీకరణ ప్రక్రియల్లో అనేక రకాల ఉదాహరణలను గుర్రే మనకి సామాజికంగా అనేక రకాల విషయాల్ని విశదీకరించారనేది చెప్తూ ఉంటాం అన్నమాట. గ్రామీణ ప్రాంతంలో గుడి సరుకులను ఉత్పత్తి చేయటము, గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా గుడి సరుకులు ఉత్పత్తి చేయడానికి కేంద్రీకృతంగా చేశారనేది చెప్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఉత్పత్తి చేసిన వస్తువులు ఎక్కడికి పంపేవాళ్ళు, పట్టణ ప్రాంతంలోకి పంపేవాళ్ళు. పట్టణ ప్రాంతం వాళ్ళు ఈ గుడి సరుకు మీద ఆధారపడి గ్రామ ప్రాంతంలో యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఉత్పత్తులని చేసేవాళ్ళు అనేది చెప్తూ ఉన్నారు అనమాట. గ్రామ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించడానికి ఈ యొక్క మెట్రోపాలిటన్ ఆర్థిక వ్యవస్థ ఉద్భవించింది అనేది గుర్రే మహాశయ పరిశోధన పద్ధతిలో గ్రహించారనమాట. గ్రామీణ లోతట్టు ప్రాంతంలో ప్రవేశించడము భిన్నంగా అంటే ఈ యొక్క భిన్నంగా గ్రామీణ లోతట్టు ప్రాంతంలోకి ఈ పట్టణీకరణ పారిశ్రామిక ఉత్పత్తులు ప్రవేశించడం ప్రారంభించాయనే చెప్తూ ఉన్నారు. మహానగరము దాని చుట్టూ పుట్టి భూభాగం యొక్క సంస్కృతిని కేంద్రంగా కూడా పనిచేస్తూ ఉన్నదని చెప్తారు. గుర్రే కోసం ఉన్నత విద్య, పరిశోధన, న్యాయ వ్యవస్థ, ఆరోగ్య సేవలు, ముద్రణ మరియు వినోద మాధ్యమాల యొక్క పెద్ద సముదాయంతో కూడిన పెద్ద నగరము ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నారన్నమాట. సాంస్కృతిక అభివృద్ధికి ఉపయోగపడేగా ఉంటూ పట్టణాలు ఆవిష్కరించాయనేది తన యొక్క పరిశోధన పద్ధతుల ద్వారా మనకు తెలియపరిచారన్నమాట. అర్బన్ ప్రాసెసెస్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. తర్వాత ఈ పట్టణీకరణలో కావాల్సిన ప్రధాన ఉద్దేశాలను విడమని చెప్పారు. తగినంత తాగునీటి సరఫరా, మానవ రద్దీని క్రమబద్ధీకరించడము, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడము, ప్రజా రవాణా నియంత్రణ, నగరాల్లో రైల్వే రవాణా అసమర్థత వంటి సమస్యలను పరిష్కరించాలనేది చెప్పారు. తర్వాత చెట్ల కోత అంటే చెట్లను నరికివేయకుండా ఉండటము, ధ్వని కాలుష్యము, విశిష్టంగా చెట్లను నరికివేత మరియు పాదచారుల దుస్థితి, ప్రకృతి. గుర్రే యొక్క మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలో ఒక సామాజిక నిర్మాణం యొక్క కొనసాగింపుపై హైలైట్ చేయడానికి అధ్యయనం చేశారనమాట. అంటే పట్టణంలో పట్టణీకరణ జరిగిన తర్వాత పట్టణం ఎలా ఉండాలి, ఎలాంటి సమస్యలను తీర్చాలనేది గుర్రే తన పరిశోధన గ్రంథాల వల్ల తెలియపరిచారని చెప్తారు. 1819లో బ్రిటిష్ అధికారి కూడా ఈ పట్టణాల మీద పరిశోధన చేస్తే తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని గుర్రే పట్టణీకరణ నగరీకరణలో ఉన్న సమస్యల మీద పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేసి ఏ విధంగా ఉన్నట్లయితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, సామాజిక సమస్యలు ఎలా నివారించవచ్చు అనే దృక్పథాన్ని మనకి ఇక్కడ చెప్పారనేది చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ విద్య మరియు సంస్కరణవాది లక్ష్యాలను తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో నాడార్లు, రెడ్లు మరియు కమ్మలు, సారస్వత బ్రాహ్మణులు, మహారాష్ట్ర మరియు వైశ్యులు మరియు ఉత్తర భారతదేశంలో కాయస్థులు కొన్ని పేర్కొన్న మన కులాలను తీసుకున్నట్లయితే వీళ్ళు ఏ విధంగా డామినేట్ చేస్తూ ఉన్నారు, సామాజిక వర్గాల్లో వీళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది, తర్వాత నిమ్న వర్గాలకి ఎటువంటి వృత్తులను వీళ్ళను
చేయాలనే దృక్పథంతో వీళ్ళు ఒత్తిడి చేశారనే దృక్పథాన్ని కూడా అనేక రకాల గ్రంథాల ద్వారా మనకి చేశారు. తర్వాత గుర్రేకి సామాజిక శాస్త్రంతో పాటు మానవ సమాజ శాస్త్రం కూడా అనేక రకాల పరిశోధనలు చేశారు. ఇతను ఎక్కువ కాలాన్ని ఈ యొక్క తెగల యొక్క పరిశోధన పద్ధతులకి కేటాయించాలనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో తెగల అధ్యయనానికి గుర్రే ప్రముఖ పాత్ర వహించారని చెప్పుకుంటూ ఉంటాం. భారతీయుల తెగల చారిత్రక పాలన మరియు సామాజిక కోణాల్లో నివసించిన షెడ్యూల్ తెగలపై సాధారణ రచనలు చేశారనమాట. అతను మహారాష్ట్రలోని కోలిస్ వంటి నిర్దిష్ట తెగలను కూడా పరిశోధన పద్ధతుల్లోకి తీసుకున్నారు. భారతీయ తెగలు వెనుకబడిన హిందువులుగా తను పేర్కొన్నారనమాట. తర్వాత దక్షిణ భారతదేశంలో నివసించే సంతనలు, బిల్లులు, గోండులు మొదలైన వాటిని ఉదాహరణలుగా తీసుకున్నారనమాట. ముర్రే 1963లో ఇలా ఈ తెగలలోని విభాగాల యొక్క హిందూ సమాజంలో సరిగ్గా ఏకీకృతం చేయబడినప్పటికీ చాలా పెద్ద విభాగాలు నిజానికి వాటి యొక్క ఎక్కువ భాగము చాలా వదులుగా ఏకీకృతం చేయబడి ఉన్నాయనేది తన యొక్క పరిశోధన గ్రంథాల్లో పేర్కొన్నారన్నమాట. గిరిజన జీవితము, హిందూ విలువలు మరియు నిబంధనలు చేర్చడము, సానుకూల హిందూ అభివృద్ధి, హిందూ సామాజిక సమూహాలలో సంబంధాలు పెరగడంతో గిరిజనులు కొన్ని హిందూ విలువలు మరియు జీవన శైలిని నెమ్మదిగా వాళ్ళ యొక్క పద్ధతుల్లో సామాజిక జీవన విధానంలో అడాప్ట్ చేసుకున్నారనేది ఏర్పరచుకున్నాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల గిరిజనుల్లో అనేక రకాల సాంస్కృతికరణ మార్పులు ఏర్పడ్డాయని చెప్తూ ఉంటాం. అంటే ఒకే సమాజంలో అనేక రకాల మంది మతాల వాళ్ళు, కులాల వాళ్ళు జీవిత విధానాన్ని కలుపుతూ ఉంటారనేది మనకు తెలిసిన విషయం అనమాట. గిరిజనులు హిందువుల యొక్క సాంప్రదాయ పద్ధతులను అడాప్ట్ చేసుకొని సామాజిక పద్ధతులు, ఆచార వ్యవహారాలను ఇంప్రూవ్ చేసుకున్నారు, విద్యా సాంస్కృతిక పద్ధతిని ఇంప్రూవ్ చేసుకున్నారు. తర్వాత జీవన పరిస్థితులు మెరుగుదల చేసుకోవడానికి వీళ్ళ యొక్క సాంస్కృతిక పద్ధతులు దోహదం చేసింది అనేది మనం యొక్క గుర్రే యొక్క రచన వల్ల తెలుసుకుంటాం. గిరిజనుల మద్యపానము విడిచిపెట్టి విద్యను అభ్యసించారనేది తను చెప్పారనమాట. తర్వాత హిందూ ప్రభావంతో తన యొక్క వ్యవసాయము పద్ధతులను మెరుగుపరుచుకున్నారు. ఈ విషయంలో రామకృష్ణ మిషన్ను మరియు ఆర్య సమాజం వంటి హిందూ స్వచ్ఛంద సంస్థలు నిర్మాణాత్మక దశలో వీళ్ళకి ఎంతో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పద్ధతులను ప్రవేశపెట్టారు. వీటి వల్ల వీళ్ళు గిరిజన తెగల వాళ్ళు అనేక రకాల విద్యను పెంచుకున్నారు, వ్యవసాయ పద్ధతుల్లో మెరుగుపరుచుకున్నారు, ఉత్పత్తి విధానాలు ఎక్కువ చేసుకున్నారు, ఒక విలువలు ఆచారాలు అనేది ఒక పద్ధతిగా డెవలప్ చేసుకొని నూతన జీవిత విధానాన్ని ఏర్పరచుకున్నారనేది ఇతని యొక్క పద్ధతుల వల్ల మనకి తెలుస్తూ ఉన్నది. తర్వాత షెడ్యూల్ తెగల సమీకరణ అనే దాని మీద ఇతను అనేక రకాల పరిశోధనలు చేసి నూతన విషయాలను మనకి తెలియపరిచారు. ఇక్కడ ముర్రే షెడ్యూల్ కులాలను కూడా విలీనం చేయాలని కోరుకున్నట్లే షెడ్యూల్ తెగలు కూడా హిందూ సమాజంలో విలీనం చేయాలి, వాళ్ళకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే దృక్పథాన్ని మనకి తెలిసిపెట్టారు. మరియు రాజకీయాల్లో వీళ్ళని షెడ్యూల్ తెగలను కూడా మనం కలుపుకోవాలి, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వాలనేది చెప్పారు. భారతదేశంలో గిరిజనులు హిందూ సంస్కృతీకరణ ద్వారా ఏకీకృత కావాలని అతను అభిలషించారన్నమాట, చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మిజోలు మరియు ఈ యొక్క కాశ్మీర్లో క్రైస్తవ మతం యొక్క వ్యాప్తి ఎక్కువ అవుతూ ఉన్నది. తర్వాత ఈ వ్యాప్తికి గల కారణాలని ఇతను అనేక రకాల పరిశోధన పద్ధతుల ద్వారా తెలుసుకున్నారు. ఏం చెప్పారు, ఇక్కడ హిందూ తత్వాన్ని కలిగి ఉన్న గిరిజన తెగల్లో కూడా ఈ యొక్క క్రైస్తవ యొక్క వ్యాప్తి ఎక్కువ అవుతుందన్న మెయిన్ కారణం ఏంటి? మత ప్రచార వ్యాప్తి, లేకపోతే అవకాశవాద దృక్పథం ఏర్పరచుకోవడం ప్రజలు. తర్వాత దీంట్లో అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించడం వల్ల విద్యా అవకాశాలు మెరుగుపడటము, సామాజిక జీవన పరిస్థితులు మెరుగుపరచడము గ్రహించడం వల్ల చాలా మంది గిరిజనులు కూడా క్రైస్తవ మత దృక్పథానికి అలవాటు పడ్డారు, ఆ యొక్క దృక్పథాన్ని అలవర్చుకున్నారని చెప్తూ ఉంటారు. భారతదేశంలో గ్రామీణ పట్టణీకరణ మీద అనేక రకాల నూతన దృక్పథాలను మనకి గుర్రే తెలియపరిచారు. గుర్రే గ్రామీణ పట్టణీకరణ ప్రక్రియకి ఆసక్తి కలిగి ఉన్నారన్నమాట. అనేక రకాల పరిశోధనా పద్ధతుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన విషయాలు మనకి తెలియపరిచి ఉంటారు. మనం ముందే చెప్పుకున్నాము, చిన్న చిన్న గ్రామాలందరూ కూడా ఒక పెద్ద గ్రామంలో మార్కెట్ వ్యవస్థని డెవలప్ చేసుకున్నారని చెప్తున్నాను కదా. అంటే ఇట్లా మార్కెట్ వ్యవస్థని డెవలప్ చేసుకున్న తర్వాత ఈ మార్కెట్ వ్యవస్థ అంతా కూడా పట్టణ ప్రాంతాలకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అక్కడ పట్టణ ప్రాంతంలో పారిశ్రామికీకరణ డెవలప్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే వాడుకునే నిత్యావసర వాడుక సామాగ్రి కానీ పట్టణ ప్రాంతం నుంచి పారిశ్రామిక అభివృద్ధి ద్వారా
డెవలప్ చేశారనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట. ఇక్కడ గ్రామీణ లోతట్టు ప్రాంతాల్లోని మార్కెట్ అవసరాల నుండి పట్టణ కేంద్రాలకు ఈ యొక్క పెరుగుదల అనేది ఏర్పడిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ విస్తరణ కారణంగా ఆహార ధాన్యాల్లో మిగులు మార్చుకోవడానికి మరి మార్కెట్లో అవసరం ఉందనేది గుర్తించారు. అంటే మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి పట్టణాలు తప్పనిసరి అనే దృక్పథానికి గురినే వచ్చారనేది మనం చెప్పుకున్నాము. గ్రామీణ పట్టణీకరణ, గ్రామ ప్రాంతాలు కూడా అనేక రకాల మార్పులు చేర్పులు గురి అవుతూ ఉన్నాయి. ఎలా గురయ్యి? విద్య ద్వారా, లేకపోతే బ్రిటిష్ పాలన వ్యవస్థ ద్వారా, లేకపోతే క్రైస్తవ మత ప్రచారాల ద్వారా, లేకపోతే విద్య ద్వారా, లేకపోతే భారతీయ రాజకీయ ఈ యొక్క అంశాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణీకరణ పద్ధతులను మనం గోచరిస్తూ వస్తూ ఉన్నాయి అనే దానికి ఇవన్నీ కూడా దోహదం చేశాయి అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే. 1942 అతను బాంబే ఆంథ్రోపాలజికల్ సొసైటీలో అధ్యక్షులుగా అయ్యారు. అధ్యక్షులుగా అయిన తర్వాత భారతీయ తెగల మీద అనేక రకాల పరిశోధనా గ్రంథాలని ఇతను చేశారనమాట. అనేక రకాల పరిశోధనా పద్ధతులను కూడా ఇంప్లిమెంట్ చేశారు ఈ తెగల భారతీయ తెగలను మనం తీసుకున్నట్లయితే ఋషుల యొక్క గోత్రనామాలను వీళ్ళు పరిగణించటము, తర్వాత పచ్చబొట్టు వేసుకోవటము, టోటమ్ వాదాన్ని అంగీకరించటము, ఈ యొక్క వంశము ఋషుల యొక్క ప్రాంతీయ ఔన్నత్యాన్ని వీళ్ళు గుర్తించడం వల్ల ఈ తెగలలో కూడా మతపరమైన లేకపోతే సామాజిక పరమైన నియమబద్ధమైన విలువలతో కూడిన జీవిత విధానాన్ని ఆటోమేటిక్ ఈ యొక్క తెగల వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు అనేది మనం చెప్తూ ఉంటాము. తర్వాత కేంద్రం యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది తీసుకున్నట్లయితే భారతీయ సామాజిక శాస్త్రానికి గురువు యొక్క రచనలు ప్రధానంగా కులము మరియు తెగల జాతీయ శాస్త్రము, గ్రామీణ పట్టణీకరణ, మతపరమైన దృగ్విషయాలు, సామాజిక ఉద్రిక్తతలు మరియు భారతీయ కళల్లో అనేక రకాల పరిశోధనల పద్ధతుల ద్వారా ఇతను అనేక రకాల నూతన అవగాహన విషయాలను మనకి సమాజానికి అందించాలనేది మనం చెప్పుకున్నాము. భారతీయ కులము మరియు బంధుత్వాన్ని మనం తీసుకున్నట్లయితే గుర్రే యొక్క అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయనేది మనము చెప్పక తప్పదు. తర్వాత 1930లో ప్రారంభించిన జిఎస్ గుర్రే భారతదేశంలో కులము మరియు జాతి అనే పుస్తకాన్ని ప్రచురించి ఇప్పటికీ అది భారతీయ కులాలపై ఒక ముఖ్య మూల గ్రంథంగా ఏర్పరచబడి ఉన్నది. ఈ పనిలో అతను కుల వ్యవస్థను చారిత్రాత్మక, తులాత్మక మరియు సమగ్ర దృక్కోణం నుంచి పరిశీలించాలనేది వెలిగించారన్నమాట. ముర్రే యొక్క కులం యొక్క భావన ఏ విధంగా ఉన్నదనేది మనం తెలుసుకోవాలన్నట్లయితే గుర్రే కులాన్ని భారతీయ నాగరికతకు ఒక ప్రత్యేక సామాజిక సంస్థగా వర్ణించారు. ఇది ప్రపంచంలోని ఇతర సామాజిక గౌరవ సమూహాలకు సృష్టమైన వ్యత్యాసాన్ని సృష్టిస్తుందనేది మనం చెప్పారు. హిందూ సమాజము వివిధ స్థాయిల్లో గౌరవము మరియు సామాజిక పరస్పర చర్యలలో కులం అనే పిలువబడే సమూహాలుగా విభజించబడి ఉన్నదని చెప్పారు. గుర్రే కుల వ్యవస్థ యొక్క ఈ యొక్క లక్షణాన్ని తన యొక్క అభిప్రాయాల ప్రకారం ఈ విధంగా తెలియపరిచారు. సమాజం యొక్క విభజన కుల సమాజము భిన్నమైన సమూహాలను కలిగి ఉంటుందనేది మరియు వారి యొక్క స్వంత జీవితాన్ని కలిగి ఉంటుందని మరియు సభ్యత్వము ఎంపిక ద్వారా కాకుండా పుట్టుకతోనే యొక్క కులము నిర్ణయించబడుతుందనేది గుర్రే అభిప్రాయపడ్డారు. కులాలు తమలోని తాము చిన్నవి మరియు పూర్తిగా సామాజిక ప్రపంచము పెద్ద సమాజాలలో జీవిస్తున్నప్పటికీ ఒకదానికి ఒకటి ఖచ్చితంగా గుర్తించబడతాయి అనే దృక్పథాన్ని వెలువచ్చారు. రెండో పద్ధతి తీసుకున్నట్లయితే సోపాన క్రమము. ఇందులో కుల సమాజం యొక్క ప్రధాన లక్షణము సమూహాల సోపాన క్రమముగా మనం గుర్రే యొక్క అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఈ సమాజంలో ప్రాధాన్యత యొక్క ఖచ్చితమైన పదాన్ని ఈ యొక్క సోపాన క్రమం అనేది ఏంటి? కుల వ్యవస్థలో ఇప్పుడు మనం వర్ణ వ్యవస్థ గురించి చెప్తున్నాము. ఈ యొక్క కుల వ్యవస్థలో కూడా సామాజిక సోపాన క్రమం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పుకుంటూ ఉన్నాం. ఇది కూడా ఆధ్యాత్మిక సంగతిపై ఆధారపడి ఉంటుందనేది గుర్రే అభిప్రాయం వ్యక్తం చేశాడు. శిష్యుడు తన గురువు నుంచి వచ్చినందుకు గర్వపడుతూ ఉంటారు. ఆ విధంగా ఇదే విధంగా కులము మరియు ఉపకులాలు ఈ యొక్క స్వచ్ఛత, కాలుష్యం యొక్క నిబంధనలకు ఆధారంగా ప్రజలకు ఒక ర్యాంక్ ఆర్డర్లోకి తెచ్చాయనేది గుర్రే అభిప్రాయపడ్డారనమాట. కులాలు ఒకదానికి ఒకటి వేరు చేసే ఎండోగ్రామ్ మరియు సమ్మేళన యొక్క నియమాలు, వాస్తవాలను వాటి సంపూర్ణంగా లేదా సమిష్టిగా నిర్వహించడానికి సమగ్ర సాధనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. నాలుగో పాయింట్ తీసుకున్నట్లయితే షెడ్యూల్ కులాల సమీకరణ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక్కడ గుర్రే ప్రకారము షెడ్యూల్ కులము అనే పదము హిందూ కుల సిద్ధాంతం యొక్క
4 రెట్లు సమాజంలోని 5వ క్రమాన్ని ఖండించిందనేది చెప్పుకోక తప్పదు. భారతీయ కుల వ్యవస్థ సామాజిక దృగ్విషయానికి విస్తృతంగా వ్యాఖ్యానించినప్పటికీ షెడ్యూల్ కులాలు అంటరానితనం యొక్క ఆచారము మానవ చరిత్రలో అత్యంత అసహ్యకరమైనది మరియు బానిసత్వం యొక్క జాత్యాకారణ యొక్క ఆచరణలు కులము పుట్టుకు కారణమని మరియు అంటరానితనం యొక్క ఆచారానికి కారణమని గుర్రే పేర్కొన్నారనేది మనము యొక్క కుల వ్యవస్థ సమీకరణ విషయంలో తెలుసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ రెండవది ఈ తరగతుల యొక్క పరిశుభ్రమైన మరియు నైతిక జీవన విభాగాన్ని పెంపొందించడానికి వీలుగా కల్పిస్తూ ఉంటుంది అనమాట. మూడవది ఈ వ్యక్తుల్లో ఉచిత సామాజిక పరస్పర చర్యలను కలిగి ఉండటానికి ఇతర విభాగాలు వాటిని ఎదుర్కొనటము మరియు నాలుగవది ప్రత్యేక స్ఫూర్తిని బలహీనపరచడము మరియు విభజించడంగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత భారతదేశంలో కులాలు మరియు కొత్త పాత్రలు ఏ విధంగా ఉన్నాయనేది గుర్రే మహాశయుడు అనే ఒక పరిశోధనల పద్ధతిలో చేసి మనకి ఇలా తెలియపరుస్తున్నారు. కులంపై గుర్రే చేసిన పనిలో కొన్ని ఆసక్తికరమైన ఊహాగానాలు ఉన్నాయి. అవి సరైనవని నిరూపించబడింది అనమాట. మొదటిది జాతీయ కులాన్ని పెంపొందిస్తున్నామని అతను గుర్తించాడు. భారతీయ కులాలను పెంపొందిస్తున్నామని అతను గుర్రే మొదటి పద్ధతిలో ప్రణాళిక పద్ధతిలో గుర్తించాలని మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత ఈ యొక్క అనేక రకాల విషయాల మీద అంటే గుర్రే మహాశయుడు ఒక విషయం మీద కాకుండా అనేక రకాల విషయాల మీద నిరంతరమైన పరిశోధనలు చేశాడనేది మనకు తెలియపరుచుకున్నాం అనమాట. దీనివల్ల అనేక రకాల యొక్క సామాజిక సాంప్రదాయ పద్ధతులు మనకు వెలుగులోకి వచ్చినాయనేది మనం చెప్పుకుంటూ ముందుకు పెడుతూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ ముంబైలో పుట్టారు. సంస్కృతం మీద ప్రముఖ అవగాహన పరిశోధన పద్ధతులు సంస్కృతం మీద ఇతను అనేక రకాల పట్టు ఉండటం వల్ల భారతీయ ప్రాచీన గ్రంథాలను చదువుకుంటూ అనేక రకాల నూతన అవగాహన ఏర్పరచుకొని మతము, కులము, కళలు, ప్రాచీన కళలు, వాస్తు శిల్పము, తర్వాత తెగల యొక్క ఆచారాలు, అనేక రకాల విషయాలని అనేక నూతన పద్ధతుల్లో మనకు తెలియపరచాలని చెప్పుకుంటున్నాం. ఇతను సాంస్క్రిట్ మీద ఎంత పట్టున్నదో ఇంగ్లీష్ మీద కూడా అంత పట్టున్నది. ఇతర దేశస్తుల యొక్క సోషియాలజిస్టుల యొక్క ప్రముఖ గ్రంథాలను చదువుకొని అనేక నూతన విషయాలను గ్రహించి మన భారతదేశంలో దానికి ఎలా ఉన్నది అంటే వాళ్ళని బేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు అనమాట. ఇతను బాంబే యూనివర్సిటీ అంటే మనం లక్నో స్కూల్ అండ్ బాంబే స్కూల్ అని చెప్పుకున్నాం. బాంబే యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ అండ్ సోషియలాజికల్ డిపార్ట్మెంట్స్లో ప్రొఫెసర్గా, రీడర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా అనేక ఎంతో ఆసక్తికరమైన ప్రముఖమైన యొక్క నాలెడ్జ్ గ్రహించాలని చెప్పుకోవచ్చు. 1942లో కూడా ఆంథ్రోపాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నుకొని షెడ్యూల్ తెగల మీద అనేక రకాల పరిశోధనలు చేశారని మనము చెప్పక తప్పదు. తర్వాత క్యాస్ట్ అండ్ కిన్షిప్ ఇన్ ఇండియా అనే దాని మీద అనేక పరిశోధన చేశారు. మన కుల ప్రవృత్తి ఎలా ఉన్నది, దాని మీద తెగల యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది, యొక్క ఉన్నత వర్గమైన బ్రాహ్మణులు ఏ విధంగా ఈ తెగలని అంటరాని అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ఎక్కడ ఏ స్థానంలో ఉంచారు, వాళ్ళ వృత్తుల్ని ఏ విధంగా చేయాలని వీళ్ళు ఉద్భవించారు అనేది క్యాస్ట్ అండ్ కిన్షిప్ ఇన్ ఇండియా అనే దాని మీద అనేక రకాల పద్ధతులు వర్తించారు. క్యాస్ట్ ఇన్ ఇండియా అనే దాని మీద మనకి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పుకుంటాం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి, ఆచార వ్యవహారాలను ఎలా చేయాలి, ఆహారాన్ని ఎలా స్వీకరించాలి, ఎటువంటి వృత్తుల్లో వీళ్ళు ఉన్నారు, ఎటువంటి తర్వాత దాంట్లో ఉన్న యొక్క సాధక బాధకాలు ఏంటి అంటే బ్రాహ్మణులు ఏ విధంగా షెడ్యూల్ అంటే దళితులు ఏ విధంగా అణగపడ్డారు, వాళ్ళ యొక్క కుల వృత్తులను కూడా వీళ్ళు ఏ విధంగా శాసించారు అనేది క్యాస్ట్ ఇన్ ఇండియా అనే బుక్ లో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టడీ ఆఫ్ ద ట్రైబల్ ఇన్ ఇండియా మీద ఇతను ఇక్కడ చూడండి ఆంథ్రోపాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్న తర్వాత ఇతను ట్రైబల్ ఇండియా మీద అనేక రకాల పరిశోధన పత్రాలను సమర్పించారు. ఇతనికి అనేక రకాల తెగల మీద యొక్క టోటెంవాదం మీద ఇంట్రెస్ట్ తో ఆ యొక్క ట్రైబల్ ఇండియా మీద అనేక పరిశోధనలు యొక్క పత్రాలని సమర్పించి తెగల యొక్క అభివృద్ధికి నిరంతరము ఎలా పాటుపడ్డారనేది చెప్తున్నారు. తెగల యొక్క జీవిత విధానాల్లో భారతీయ మూలాలు ఏ విధమైన పాత్ర వహించాయి, సోషలైజేషన్కి ఏ విధంగా దోహదపడ్డారు, సాంస్క్రిటైజేషన్కి ఏ విధంగా హిందూ సంప్రదాయాలు దోహదపడ్డాయి, వాళ్ళ జీవితాలను ఎలా మెరుగుదిద్దుకున్నారనే దృక్పథాన్ని కూడా మనం దీనివల్ల గ్రహించవచ్చు అనమాట.
రూరల్ అర్బనైజేషన్ ఇండియా అని మనం తీసుకున్నట్లయితే ఇతని యొక్క రూరల్ ప్రవచన అంటే గ్రామీణ ప్రాంతంలో యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క మార్కెటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, తర్వాత వాళ్ళ యొక్క మిగులు సంపదను ఏ విధంగా అమ్ముకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క జీవిత శైలిలో ఎటువంటి యొక్క పట్టణీకరణ వల్ల ఏ విధమైన మార్పులు సంభవించింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. రూరల్ ఇండియా గ్రామీణ ప్రాంతంలో యొక్క అంటే తన యొక్క పట్టణ ప్రాంతంలో యొక్క జీవిత విధానాన్ని గడిపినా కూడా గ్రామీణ ప్రాంతం యొక్క జీవిత విధానాన్ని నిరంతరం పరిశోధన చేసి వాళ్ళలో ఎటువంటి మార్పులు వస్తుంది, అర్బనైజేషన్ అండ్ సోషలైజేషన్ వల్ల, ఇండస్ట్రియలైజేషన్ వల్ల, వెస్టర్నైజేషన్ కల్చర్ వల్ల ఎటువంటి మార్పులు ఈ గ్రామీణ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయనే దృక్పథాన్ని గుర్రే మహాశయుడు అనేక రూపాలలో అనేక విభాగాల వల్ల మనకు తెలియపరుస్తూ వచ్చారని చెప్పుకున్నాం. రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా అనే దాని మీద ఇక్కడ రిలీజియస్ అంటే మతపరమైన పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు అంటే దాన్ని ఎలా ఆచరిస్తున్నాము అనేది ఇతను అన్ని రకాల కులాలను కనుక తీసుకొని వాళ్ళ యొక్క కుల పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, మత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, వాటిలో ఎటువంటి చేర్పుల మార్పులు జరుగుతున్నాయి, వాళ్ళ జీవిత విధానం ఎటువంటి మార్పుకు గురవుతూ ఉండదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం అనమాట. రోలింగ్ సాధువులు గ్రామీణ భారతీయ సాంస్కృతిక పద్ధతుల మీద యొక్క సాధువుల యొక్క పాత్ర మీద ఎంతో విశదీకరించి ఇతను చెప్పారని చెప్పుకోవచ్చు. సాధువుల యొక్క జీవిత విధానాన్ని గమనించారు. వాళ్ళు నిరంతరము ఏ ఐచ్ఛిక కోరికలను తెగించుకొని సాధువులు ఎలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అనేది తీసుకున్నట్లయితే వివేకానందుడు, రమణ మహర్షి, ఈ యొక్క ప్రముఖులు ఆదిశంకరాచార్యులు, కుంభమేళ అనేక రకాల సాధువుల యొక్క జీవిత విధానము, బౌద్ధ మతము, జైన మతాన్ని తీసుకొని అక్కడున్న సాధువుల జీవిత విధానాన్ని అనేక కోణాల్లో ఇతను పరిశీలించి వాడి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది, సామాజిక చైతన్యానికి వీళ్ళు ఏ విధంగా దోహదం చేస్తున్నారు, తర్వాత సామాజిక సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడుతున్నారు అనేది అనేక రకాల మార్గాల్లో తను చెప్పారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సాధువుల యొక్క జీవిత విధానాన్ని అనేక కోణాల్లో పరిశోధించి భారతీయ సాంప్రదాయ పద్ధతులలో వీళ్ళ యొక్క ముద్ర ఏ విధంగా ఉన్నదనేది మనకి గుర్రే మహాశయుడు అనేక రూపాల్లో చెప్పారు. సాధువులు అంటే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. భారతదేశంలో సాధువులు అన్ని త్యజిస్తారు, కుటుంబాన్ని త్యజిస్తారు, బంధువర్గాన్ని త్యజిస్తారు, సామాజిక ఈ యొక్క రిలేషన్షిప్ త్యజించుకుంటారు. త్యజించుకొని వాళ్ళ జీవిత విధానం ఎలా పడుతారు, కొన్ని ఆశ్రమాలు ఏర్పరచుకొని వాళ్ళకి కావాల్సింది సంపాదించుకొని నిరంతరము సమాజంలో చైతన్యవంతం విలువలను కాపాడటము, నామ్స్ కాపాడటము, మోరల్స్ పెంపొందించడం అంటే సామాజిక ప్రజల్లో నిత్య నూతనమైన మానసిక చైతన్యాన్ని అందిస్తూ ముందుకు పెడుతూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి సంబంధము లేకపోయినా కూడా ప్రజలతో నిరంతరము మమైకమవుతూ వాడి జీవిత విధానాన్ని, జీవిత పరిస్థితిని మెరుగుపరచడానికి, నైతిక ప్రవర్తనని తీర్చిదిద్దడానికి నిరంతరము దోహదం చేస్తారనేది ఈ యొక్క రోల్ ఆఫ్ సాధుస్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో గుర్రే అమోఘంగా అంటే మన యొక్క సాధువుల యొక్క జీవితం వల్ల మనం ఎటువంటి ఫ్రూట్స్ పొందగలుగుతున్నాము, నిరంతరమైన కృషి, తర్వాత వాళ్ళ జీవిత విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటాము, తర్వాత ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిరంతరము సాధువులు సమాజాభివృద్ధికి, సామాజిక మనుషుల యొక్క నైతిక విలువలు పెంపొందించడానికి ఎటువంటి దృక్పథాన్ని అవలంబిస్తున్నారనేది బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, ఈ యొక్క సన్యాస జీవిత విధానాన్ని వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఈ యొక్క వివేకానందుడు, రమణ మహర్షి యొక్క జీవిత విధానాలను సమాజ చైతన్యానికి, జీవిత సాంప్రదాయ పద్ధతులకి, నైతిక విలువలకి వీళ్ళు నిరంతరము ఎలా దోహదం చేశారనేది ఈ యొక్క రోల్ ఆఫ్ సాధుస్ ఇన్ ఇండియా అనే బుక్ లో అతి చక్కగా వర్ణించారనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత గుర్రే అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల సంస్కృతం మీద పఠిత్వం అంటే నైపుణ్యత ఉండటం వల్ల ఇంగ్లీష్ మీద కూడా అంత కమాండ్ ఉండటం వల్ల అనేక రకాల ఇతర గ్రంథాలని, భారతీయ సాంప్రదాయ గ్రంథాలని నిరంతరము పరిశీలిస్తూ ఇంగ్లీష్ మీద అంటే లండన్లో చదువుకున్నాడని చెప్పుకున్నాం కదా, పిహెచ్డి ఇన్ సోషియాలజీ చేశారని చెప్పుకున్నాం. ఇతర దేశాల యొక్క సామాజిక శాస్త్రవేత్తల గ్రంథాలను కూడా పరిశీలించుకుంటూ మన ఇండియాకు దాన్ని బేరీజు వేసుకుంటూ అనేక రకాల గ్రంథాలని వెలుగులోకి తీసుకొచ్చాడు. అన్ని రకాల సాంస్కృతిక పద్ధతుల మీద, సాంప్రదాయ పద్ధతుల మీద ఇతను తప్పనిసరిగా టచ్ చేశాడు. అనేక రకాల నూతన విషయాలని, తెలియని విషయాలను మనకి సామాజిక అభివృద్ధికి మనకి తెలియపరిచారు. తర్వాత గ్రామీణ
పట్టణ పట్టణీకరణ, తర్వాత ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ ఏ విధంగా జరుగుతున్నది, తర్వాత దాని యొక్క మూలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా అభివృద్ధి చెందుతున్నది, ప్రజలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతున్నది అనేది కూడా తెలియపరిచారు. ఈ యొక్క అర్బనైజేషన్ రోల్ ఆఫ్ ద ఇక్కడ చూడండి ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పకళను తీసుకున్నట్లయితే బౌద్ధ జైన శిల్పాలయాలు, మన హిందూ దేవాలయాలు, ముస్లిం మసీదులని, ఈ యొక్క పర్షియన్ కళల్ని ఇవన్నింటిని కూడా పరిశీలించి మన యొక్క సాంప్రదాయ పద్ధతులు అంటే ఏ మతం యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని, ఆ మతం యొక్క దేవాలయాలు, మసీదులు అనేక రూపాల్లో మనకి ఒక సాంప్రదాయ సాంస్కృతిక పద్ధతుల్ని ఏ విధంగా పూర్వీకులు మనకు తెలియపరుస్తూ ఉన్నారనేది మనకు కళ్ళకు కట్టినట్లు అనేక పరిశోధనా పత్రాల ద్వారా మనకి తెలియపరిచారనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినట్లయితే హిందూ ముస్లిమ్స్ రిలేషన్షిప్స్ తీసుకున్నట్లయితే హిందువులు అంటే మనకి ఇక్కడ ఎక్కువ మంది మనకి హిందువులు ఉన్నారు భారతదేశంలో, ఎక్కువ మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. 80% హిందువులు ఉన్నారు భారతదేశంలో అనేది. ముస్లింస్ తరగతి చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇతర అంటే ఎంతో మంది ముస్లిం రాజులు మన దేశాన్ని పరిపాలించారు అనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత మనకి ముస్లిం రాజులు ఎక్కువ కాలం పరిపాలించడం వల్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క జీవిత విధానాలని మన మీద అనేక రకాలుగా రుద్దారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అందుకని హిందూ అండ్ ముస్లిం రిలేషన్షిప్స్ మీద గుర్రే మహాశయుడు అనేక రకాల నూతన విషయాల్ని మనకి ఎలుగెత్తి చాటాడు. ఇక్కడ ముస్లింలు ఎంతసేపు ఏంటి మతపరమైన పద్ధతులే అంటే ఆ రాజుల్ని మనం ముస్లిం రాజుల్ని ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క మత పద్ధతులనే మన మీద ఒత్తిడి చేశారు, గురి చేశారు. మత పద్ధతుల్ని భారత సాంప్రదాయ పద్ధతులకి గురి చేస్తూ వచ్చారన్నమాట. అంటే అటువంటిప్పుడు మనం ఏం చేశాము, మన సాంప్రదాయాల పరిస్థితుల్ని గౌరవించుకోవడానికి అన్ని రకాల దేవాలయాల్లో మన సాంప్రదాయ పద్ధతుల్ని దిగ్విజనీకి అంటే మనకు గోచరించేట్లుగా వాస్తు కళారూపాల్లో మనకు తెలియపరుస్తూ వచ్చామన్నమాట. ముస్లిమ్స్ కూడా ఈ యొక్క భారతీయ మూలాలని అంటే ఈ యొక్క వాస్తు రూపాలని వాళ్ళ యొక్క మసీదుల మీద కూడా ఏర్పరచుకున్నారు. భారతీయ కళలని మనం మసీదుల్లో కూడా చూడవచ్చు అని చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ ముస్లిం హిందూ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ పరమత సహనం అనేది కొన్ని ముస్లిం రాజులే చేశారు. తక్కిన ఎక్కువ మంది ముస్లిం రాజులను తీసుకున్నట్లయితే హిందూ తత్వాన్ని ఎప్పుడు అణిచివేత ధోరణిలోకే గురి చేశారని మనం చెప్పుకోవచ్చు అనమాట. అనేక రకాల పరిశోధనల ద్వారా హిందూ ముస్లిం రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది గుర్రే మహాశయుడు మనం చెప్పుకున్నాం అనమాట. ఇతని గ్రంథాలను తీసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం కదా, ఎన్నో రకాల గ్రంథాలు రాశారనేది ప్రముఖ గ్రంథాలు. ఇప్పటికి కూడా మనం సామాజిక సాంప్రదాయ పద్ధతుల్లో గుర్రే రాసిన గ్రంథాలని ప్రముఖ పీఠం వేస్తూ ఉన్నాం. ప్రముఖ పద్ధతులని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ భారతీయ సాధకులు, ఇండో యూరోపియన్ సంస్కృతి, మళ్ళీ కులము మరియు బంధుత్వం మీద, బంధువుల మీద గ్రంథాలు కానీ, తర్వాత ఇండో యూరోపియన్ సంస్కృతిలో కులము మరియు బంధుత్వం అనే గ్రంథంలో కానీ, గాడ్స్ అండ్ మెన్ అనే గ్రంథంలో కానీ, తర్వాత రూరల్ కమ్యూనిటీ అనాటమీ అనే గ్రంథంలో కానీ, షెడ్యూల్ తెగలు భారతదేశంలో మరి కులము జాతి అనే గ్రంథంలో కానీ, మళ్ళీ ఇక్కడ భరతనాట్యము మరియు దాని దుస్తులు అంటే సాధువుల మీద ఏ విధంగా ఇది చేశారో భరతనాట్యము దాని దుస్తులు ఆచార వ్యవహారాల మీద కూడా అనేక రకాల ప్రముఖ పరిశోధనా పత్రాలను సమర్పించారన్నమాట. నగరాలు మరియు నాగరికత పద్ధతులు, భారతీయ దుస్తుల మీద కూడా అనేక రకాల పరిశోధనలు చేశారన్నమాట. గుర్రే మహాశయుడు ఎంత అంటే సామాజిక లోటుపాట్లన్నీ తీసుకుంటూ మన యొక్క మూలాలను మర్చిపోకుండా భారతీయ సాంప్రదాయ కళలు, సాంప్రదాయ పద్ధతులు, ఆచారాలను, నమ్మకాలు, విలువలను ఎలా పెంపొందించాలనేది అనేక రకాల సూచనలు చేశారు. తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ చూసినట్లయితే వాళ్ళ జీవిత విధానాలను మెరుగుపరచడానికి అనేక రకాల మెరుగుపరిచే పద్ధతులను మనకి తెలియపరిచారు అన్నమాట. వాళ్ళు ఏ విధంగా జీవిత విధానాన్ని గడుపుతున్నది, అంటరాని తరాన్ని ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, వాటిని సామాజిక వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థల్లో ఎందుకని మనము ప్రాముఖ్యత లేకుండా చేస్తున్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. గుర్రే రచనలు తరచుగా హిందూ ముస్లిం సాంప్రదాయాలని, సంబంధాలను చర్చించాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అతను హిందువులు మరియు ముస్లింలు వేరు వేరు సమూహాలుగా పరిగణించారు. ఎందుకంటే వాళ్ళ దృక్పథాలు వేరుగా ఉన్నాయి కాబట్టి.
పరస్పరము ఇచ్చిపుచ్చుకునే అవకాశము ఏ విధంగా ఉన్నది అనేది కూడా హిందూ ముస్లింల ధోరణిలో మనకు తెలియపరచుకుంటూ వచ్చారన్నమాట. గుర్రే యొక్క మళ్ళీ హిందూ అనుకూల వైఖరి భారతదేశంలో దాదాపు 7 శతాబ్దాల ఇస్లాం పాలనలో ఏర్పడిన సంఘర్షణ మీద ఆధారపడి ఉన్నదనేది తెలుసుకున్నారు. బలవంతపు మత మార్పుళ్ళు, ప్రార్థనా స్థలాల ధ్వంసము మొదలైనవి హిందూ మనస్తత్వాన్ని దెబ్బతీసేయటంలో సందేహం లేదు అనేది గుర్రే అభిప్రాయపడ్డారు. హిందూ ముస్లిమ్స్ యొక్క పద్ధతులను మనం తీసుకున్నట్లయితే తర్వాత ఈ ముస్లిం పాలకుల దోపిడీ చర్యలను ఖురాన్లో ఎలాంటి ఆమోదం లేదని ఇక్కడ జోడించడం అవసరం మనం గ్రహించారనమాట. గుర్రే చెప్పారు, ఇస్లాం హింసను సమర్థించడం ఏమి జరిగిందంటే విశ్వాసం పట్ల నిబద్ధత కంటే రాజకీయ ప్రయోజనమే ముస్లిం పాలకులకు తమ ప్రజలపై బలవంతంగా ప్రయోగించాలని చేసిందనేది చెప్పారు. అంతేకాకుండా హిందూ ముస్లిం పరస్పర చర్యలు సాంస్కృతికంగా, ఉత్పాదకంగా మరియు సామాజిక ప్రయోజనకరంగా ఉన్నాయనేది తెలియపరిచారు. సూఫీ వాదము భారతదేశంలో ఉద్యమాన్ని ప్రేరేపించిందనేది చెప్పారు. ఉర్దూ సాహిత్యము, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతము మరియు భాగస్వామ్యము జీవనశైలి యొక్క మెరుగుదల అది ఇస్లామిక్ పాలన సానుకూల వైఖరిగా ఉందనేది చూపించిందనమాట. తర్వాత మతపరమైన ఉద్రిక్తతలు వాస్తవానికి వాళ్ళ పాలన యొక్క ఉత్పత్తి 1857 తిరుగుబాటు తర్వాత భారతీయ సమాజాన్ని ముఖ్యంగా హిందువులు మరియు ముస్లింల యొక్క విభజించిన బ్రిటిష్ వారి యొక్క రాజకీయ వ్యూహంగా భాగంగా చెప్పారనమాట. అనేక రకాల పద్ధతుల్లో యొక్క గురి సామాజిక అవగాహన అనేది ఏర్పరచుకున్నారు. హిందూ ముస్లిమ్స్ తర్వాత ఇక్కడ మన ఆంథ్రోపాలజికల్ సొసైటీ యొక్క పద్ధతులని, క్యాస్ట్ అండ్ కిన్షిప్ యొక్క పద్ధతులని, క్యాస్ట్ ఇన్ ఇండియా యొక్క పద్ధతుల్ని, స్టడీ ఆఫ్ ద ట్రైబల్ ఇండియా పద్ధతుల్ని, రూరల్ అర్బనైజేషన్ యొక్క పరిశోధన పద్ధతుల్ని, రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా అనే దాన్ని, తర్వాత రోల్ ఆఫ్ సాధుస్ అనేది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు కళలు, వాస్తు శిల్పము, నాట్యము, హిందూ ముస్లిం యొక్క పద్ధతులని తెలియపరచుకున్నారు. ఇతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల ఆచార్య వ్యవహారాలకి పెద్దపీట వేశారు అనేది మనం చెప్పక తప్పదు. ఆచార్య వ్యవహారాలతో పాటు సాంప్రదాయ విలువలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. భారత ముస్లిమ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క నిరంకుశ ధోరణిలు, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేశారు మన భారత సమాజంలో అనే దాని మీద ఎంతో పరిశోధనా పద్ధతుల ద్వారా మనకి తెలియపరిచారు. తర్వాత మన వాస్తు కళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారనమాట. సాధువుల యొక్క జీవిత పరిపక్వత వల్లే మనం సమాజంలో సుస్థిత నైతికత యొక్క నియమ నిబంధనలు ఏర్పరచుకుంటారు ప్రజలు అనేది వాళ్ళ యొక్క జీవిత పరిశోధనల ద్వారా మనకి తెలియపరిచారనేది మనకి తెలిసిన విషయమే. అనేక నూతన దృక్పథాల ద్వారా గుర్రే సామాజిక అవగాహన ఏర్పరిచారు. అంటే ఉన్నత వర్గం వాళ్ళు నిరంతరము ఆ యొక్క షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని అణచివేత ధోరణి అంత మంచిది కాదనేది నిరూపించారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎటువంటి జీవిత విధానాన్ని గడుపుతున్నారు, దీంట్లో యొక్క రాజకీయ పాత్ర ఏ విధంగా ఉన్నది, ఉన్నత కులము యొక్క ఆధిపత్యం ఏ విధంగా ఉన్నది అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నాము. తర్వాత విద్యకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారనమాట. ఇంగ్లీష్ విద్య అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అంటే సాంస్క్రిట్ వల్ల మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయాల్ని మనము ఎలా నిలుపుకోవచ్చు అనే దృక్పథాన్ని కూడా మనకు తెలియపరిచారు. గుర్రే యొక్క బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల సాంప్రదాయాలకు విలువించారు. ఆ తర్వాత సాంప్రదాయాలకు విలువించడంతో పాటు అట్టడుగు వర్గంలో ఉన్న షెడ్యూల్ యొక్క కులాల యొక్క కులాల యొక్క జీవిత విధానాన్ని మెరుగుపరచడానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పరిచారు అనేది మనకు తెలిసిన విషయమే. నిరంతరము తన 90 వీళ్ళ జీవిత విధానంలో ఇతను నిరంతరము సామాజిక అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకి, అట్టడుగు వర్గమైన షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క అభివృద్ధికి రాజకీయ పరంగా, సామాజిక పరంగా అనేక సూచనలు చేశారనేది చెప్పుకోక తప్పదు. ఒక సామాజిక శాస్త్రవేత్తగా యొక్క గుర్రే అనేక రకాల పరిశోధన, అంటే ఒక దాంట్లో కాదనమాట, అన్ని రకాల విభాగాల్లో పరిశోధన చేసి నిరంతరము సామాజిక అభివృద్ధికి పాటుపడ్డారనేది మనము చెప్పుకోక తప్పదనమాట. అన్ని ఒక విభాగం మీద ఇతను పట్టుత్వం ఏర్పరచుకోలేదు. మానవ సమాజ శాస్త్రము, సోషియాలజీ, కళలు, ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ అంటే సాధువుల జీవితాన్ని తీసుకున్నట్లయితే అన్ని రకాల విభాగాల మీద ఇతను ఒక ప్రత్యేకమైన పరిశోధన ప్రక్రియ పద్ధతిని ఏర్పరచుకున్నారు. అనేక రకాల నూతన విషయాలని మనకు తెలియపరిచారు. అనేక నూతన విషయాలను తెలియపరచడంతో పాటు నిరంతరము సామాజిక అభివృద్ధికి, సామాజిక చైతన్యానికి
తెగలు యొక్క కులాల యొక్క అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళటానికి, అంటే మన యొక్క సామాజిక నైతికతను కాపాడుకోవడానికి ఎటువంటి విలువలను మనం కాపాడుకోవాలి, ఎటువంటి పద్ధతులను మనం ఏర్పరచుకోవాలనే దృక్పథాన్ని ఏర్పరిచారని చెప్పుకోవచ్చు. సామాజిక అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఒక సామాజిక శాస్త్రవేత్తగా గుర్రేని మనము ఎప్పుడు మనం మర్చిపోలేమనేది మనకు తెలిసిన విషయమే.